సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అలాగే ఏఐసీసీ నేతలతోనూ ఆయన సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అధిష్టానం పెద్దలతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 2.5 ఏళ్లు దాటిన నేపథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటుపై సీఎం దృష్టి సారించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆయన ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రివర్గంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా అధిష్టానంతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై నివేదికలు సైతం సమర్పించారనే ప్రచారం జరుగుతోంది. సీఎం నివేదికతో పాటు అధిష్టానం తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహుల జాబితా పెద్దగా ఉండడంతో తమకు ఏ మేరకు అవకాశం ఉండబోతోందనే దానిపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ మార్పులు తప్పేలా లేవనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో మంత్రుల్లో ఎవరికి ప్రమోషన్, మరెవరికి డిమోషన్ లభించబోతోంది అనేది చర్చగా మారింది.